నమస్కారం. వారఫలం కార్యక్రమానికి సాదర స్వాగతం. వారం వారం కూడా జ్యోతిష్యానికి సంబంధించి గ్రహాల స్థితిగతులు, ఎన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఎన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు ఏ స్థానాలలో ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను మనకు అందిస్తున్నాయి, మనం ఇంకా ఈ వారం రోజుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి దైవారాధన చేయాలి, ఇలాంటి ఎన్నో ఆసక్తికర అంశాలను సవివరంగా సుశాస్త్రీయంగా మనందరికీ తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు, జ్యోతిష శాస్త్రంలో 3 బంగారు పతకాలు సాధించిన మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మ. నమస్కారం. డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు, ద్వాదశ రాశుల గ్రహ గమనాలు ఈ వారంలో ఎలా ఉన్నాయండి? చాలా అనుకూలంగా ఉన్నాయమ్మా. ఎందుకంటే ప్రధానంగా సూర్యోదయ లగ్నం మకర లగ్నం, మకర లగ్నంలో సూర్యుడి యొక్క సంచారం. ఈ సూర్యుడు బుధుడు ఎప్పుడు కలిసే ఉంటారు, కానీ వేరు రాశుల్లో సంచారం చేస్తున్నారు. గత వారం అలాగే ఉంది, ఈ వారం అలాగే ఉంది. ధనుస్సులో బుధుడు సంచారం. ఎప్పుడైతే బుధగ్రహం వెనక రాశిలో ఉంటుందో సూర్య బలము బుధ బలం వేరువేరు అవుతాయో ఫలితాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కలిసి ఉన్నప్పుడే ఇచ్చేటటువంటి ఫలితాలకి, వేరువేరు రాశుల్లో ఉన్నప్పుడు పొందేటటువంటి ఫలితాలకి చాలా తేడా ఉంది. అలాగే ఇంకొక విశేషం ఏంటంటే మీనరాశిలో కుజుడు యొక్క సంచారం జరుగుతుంది. అలాగే మరొక విశేషం ఏంటంటే చంద్రుడు శని వృశ్చిక రాశిలో కలిసి ఉండటం. ప్రధానంగా సూర్యోదయ లగ్నం మకర లగ్నం, ధనస్థానంలో కేతు శుక్రగ్రహాలు, అలాగే మీనంలో కుజగ్రహము, సింహరాశిలో రాహువు, కన్యారాశిలో గురువు, చంద్ర శనులు వృశ్చిక రాశిలో, ఇక బుధగ్రహం ధనుస్సు రాశిలో సంచారం చేస్తుంది. విశేషమైనటువంటి శుభయోగాలు అనేక రకాలుగా సంప్రాప్తమవుతున్నాయి. మేషరాశి వారికి ఈ వారంలో అనుకున్న పనులని సకాలంలో పూర్తయ్యే సూచనలు ఉన్నాయండి? ఇంచుమించు అలాగే ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ శుక్రకేతు గ్రహాలు లాభస్థానంలో, దశమంలో సూర్యగ్రహం. ఒక్క సూర్యగ్రహం కనుక దశమస్థానంలో కనుక ఉంటే ఆ దశమస్థాన సంచార ఫలము అన్ని విధాలా సహకరిస్తుంది. ఈ క్రమంలో ప్రయత్నాలు ఫలిస్తాయి, చేపట్టే పనుల్లో విజయం లభిస్తుంది. బాధ్యతాయుతంగా పనులు పూర్తి చేయండి. ఆర్థికంగా శుభకాలం, అన్ని విధాలా కలిసొస్తుంది. ఆరోగ్యం అనుకూలిస్తుంది. భవిష్యత్తు కార్యాచరణని దృష్టిలో పెట్టుకొని ఒక ఉద్యమంలా పనిచేయండి. మిత్రుల వలన మేలు జరుగుతుంది. అందరినీ కలుపుకుపోండి. తొందరపాటు నిర్ణయాలు ఎట్టి పరిస్థితులను తీసుకోవద్దు. నిదానంగా ఆలోచించండి. విందు వినోదభరితంగా సంతోషాంతరంగులై ఉంటారు. మంచి శుభవార్త వింటారు. పూజ్య భావంతో వ్యవహరించండి. గతంలో ఆగిన పనులు పునః ప్రారంభమవుతాయి. మేషరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఈశ్వర ధ్యానం ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? శివస్వరూపము, శివధ్యానము, అలాగే రుద్రాభిషేకము, ఈ 3 శుభానికి శాంతానికి ప్రతీక. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ముఖ్యంగా ద్వాదశ రాశిలో కుజగ్రహ సంచారం ప్రారంభమైంది కాబట్టి ఆవేశం లేకుండా చక్కగా ముందుకు వెళ్ళాలంటే కుజప్రీతిగా కందులు దానం చేయండి. వృషభ రాశి వారికి ఈ వారంలో కార్యసిద్ధి అనుకూలిస్తుందా అండి? 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. ప్రధానంగా పంచమంలో గురుగ్రహ సంచారం, సప్తమ చంద్రుడు, దశమ కేతువు, లాభ కుజుడు. సానుకూల పరిస్థితులు నెలకొంటాయి. పలు విధాలుగా అభివృద్ధిని సాధిస్తారు. స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవటం ద్వారా కార్యసిద్ధి వెంటనే చేకూరుతుంది. చిత్తశుద్ధితో మంచి భవిష్యత్తుని సాధిస్తారు. మీ గురించి మీరు ఆలోచించండి. మీ దగ్గర వ్యక్తుల పైన నమ్మకం ఉంచండి. వారి గురించి కూడా ఆలోచించండి. పనుల్లో శ్రద్ధ మరింత పెంచండి. బాధ్యతాయుతమైన మీ ప్రవర్తన నలుగురికి ఆదర్శవంతమవుతుంది. నిస్వార్థమైన సేవ భగవద్ అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. లక్ష్యాలు నెరవేరుతాయి. ఒక ప్రమాదం నుండి బయటపడతారు. ఆందోళన తగ్గుతుంది. ప్రోత్సాహం లభిస్తుంది. నిదానంగా పరిస్థితులు సక్రమంగా సానుకూలపడతాయి.
శాంతంగా మాట్లాడటం వల్ల ఆరోగ్యం బాగుపడుతుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? చక్కగా ఆదిత్య హృదయాన్ని మనసారా చదువుకోవటం మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? సూర్య భగవానుని ప్రత్యక్షంగా దర్శించడం శ్రేయస్సుకి సంకేతం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ముఖ్యంగా దశమంలో శుక్రగ్రహ సంచారం జరుగుతోంది. ఆర్థిక ఫలితాలు మరింతగా రావాలంటే శుక్రుడికి ఇష్టమైన బొబ్బర్లని పండితులకు దానం చేయండి. మిథున రాశి వారికి ఈ వారంలో చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతం అవుతాయా అండి? ఇక్కడ 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. అందులో 9లో శుక్రుడు, 6లో శని, ప్రధానంగా 3లో రాహువు. ఈ 3 గ్రహాలకి పరస్పర అవగాహన ఉంటుంది. ఈ 3 గ్రహాలు తలుచుకుంటే చేయలేదంటూ ఏదీ ఉండదు. అలాగే చంద్రుడు కూడా సహకరిస్తున్నాడు. అదృష్ట ఫలాలు చేతికి అందుతాయి, ఆశయం నెరవేరుతుంది, అధికార శ్రేణుల నుండి సహకారం పూర్తిగా లభిస్తుంది, గౌరవప్రదమైన జీవనం కొనసాగుతుంది, చేసే పనిని పెద్దలు మిత్రులు అభినందిస్తారు, ప్రోత్సహిస్తారు, ఆర్థిక పరంగా గొప్ప శక్తిగా మారే అవకాశం ఉన్నది. కీలక విషయాల్లో ఆత్మీయుల సూచనలు తప్పనిసరిగా తీసుకోండి. స్పష్టమైన భావ ప్రకటన ద్వారా మంచి అభివృద్ధిని సాధిస్తారు. ధైర్యంగా ఆలోచించండి. పరిస్థితులకు తగ్గట్టుగా మీ ఆలోచనల్ని అనుగుణంగా మార్చుకొని తగిన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగండి. అడ్డుపడేవారున్నా పెద్ద ప్రమాదం లేదు. కారణం ఏంటి? వాళ్ళని పట్టించుకుంటేనే మనకు సమస్య. మన పని మనం చేసుకుంటూ మన వివేకాన్ని మనం కోల్పోకుండా ముందుకు వెళితే శ్రేయస్సు దానంతట అదే వస్తుంది. ప్రశాంత వాతావరణంలో గడిపే ప్రయత్నం చేయాలి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఈ విఘ్నాలు తొలగాలి అంటే గణపతి ధ్యానం అవసరమవుతుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? మహాగణపతిని ధ్యానిస్తే చాలా మంచిది. మహాగణపతి దర్శనం చాలా మంచిది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. కార్యసిద్ధి పెరగాలంటే 9వ రాశిలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం అడ్డు తగులుతోంది. ఉలవలు దానం చేస్తే మంచిది. కర్కాటక రాశి వారికి ఈ వారంలో ఆర్థిక ఫలితాలు మెరుగుపడతాయా అండి? మధ్యమంగా ఉంది. మెరుగుపడాలంటే మెరుగులు దిద్దాలి మనం. అది ఏ విధంగానంటే అష్టమంలో శుక్రుడు ఉన్నప్పుడు మనంతటా మనమే ప్రయత్నం చేయాలి. అష్టమం అంటే మన వెళ్ళి తీసుకొని చేసుకునేటటువంటి వ్యవస్థ. లాభం అంటే దానంతట అదే సమకూరేటటువంటి వ్యవస్థ. అష్టమంలో శుక్రుడు, అలాగే షష్ఠంలో బుధుడు పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. బుద్ధి బలంతో నిర్ణయం తీసుకోండి. అభివృద్ధి పథంలో ఆర్థిక ఫలితాలుంటాయి. సంక్లిష్టమైన పరిస్థితుల నుండి బయటపడతారు. అధికారుల సహకారంతో ఒక గొప్ప విజయం సాధిస్తారు. పేరు సంపాదిస్తారు. శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. సమగ్రమైన ప్రణాళికలతో భవిష్యత్తుకు బంగారు బాటలు వేయండి. లేకపోతే శ్రమ మీరు పడాలి, ఫలితం వేరే వారి ఖాతాలో పడుతుంది. సమగ్రమైనటువంటి ప్రణాళికలు, కాలానుగుణంగా ఆలోచించడం, మన ప్రవర్తన, మన భావాలు మన ముఖ కవళికల్లో కనపడే విధంగా స్పష్టంగా శాంతంగా ముందుకు సాగండి. చైతన్యం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. బాధ్యతాయుతంగా ఆశయ సాధనలు సాధిస్తారు. ఆశయ సాధనలో విఘ్నాలున్న ఒక్క క్షణం ఆగి సమాధానం ఇవ్వండి. బుద్ధిబలంతో వాటిని వెంటనే చక్కగా పరిష్కరిస్తారు. దేన్ని మనస్సుకు తీసుకోవద్దు. ఉద్రేక భరిత వాతావరణం ఉన్నది. మన పరువు ప్రతిష్ఠ అంతా దిగజార్చే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆవేశంగా వెళ్ళొద్దు. ప్రశాంతంగా సమాధానాలు ఇవ్వండి లేదా మౌనాన్ని వహించండి. ధర్మ పరిరక్షణ ధ్యేయంగా ముందుకు సాగండి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. లక్ష్మీ ధ్యానం చాలా ఉత్తమం. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? మహాలక్ష్మి ధ్యానం చేస్తున్నాం కాబట్టి ఆ ధనలక్ష్మిని సందర్శించడం చాలా మంచిది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ఇక్కడ ప్రధానంగా వాక్స్థానంలో రాహుదోషం ఉన్నది. ఆవేశాలకు వెళ్ళి మనం ఇబ్బందులు గురి కాకుండా ఉండాలి అంటే రాహుప్రీతిగా మినుములు దానం చేయండి. సింహరాశి వారు ఈ వారంలో ఆపదలను అధిగమిస్తారా అండి? చక్కగా అధిగమిస్తారు. ఒక్క షష్ఠోపజయగతుడైనటువంటి సూర్యుడు ఉంటే చాలు.
ఆహా. ఉపచయం అంటే ఉపకరించేటటువంటి స్థానం. అందులో మకర సూర్యుడు, మకర కిరణాలు, ఉత్తరాయణ పుణ్యకాలం, బ్రహ్మాండం, తిరుగులేనటువంటి ఫలితాలు సింహరాశి వారికి సూర్యుడి వల్ల వస్తున్నాయి. అలాగే ధనరాశిలో ఉన్న గురువు తెలివి, చాకచక్యం, లౌక్యం, ఈ 3 కూడా అవసరం. ఎందుకని 7 గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి. మహావిష్ణువులాగా లౌక్యంగా ముందుకు సాగాలి. ఆత్మస్థైర్యంతో పనిచేసి ఒక విషయంలో లాభపడతారు. ఈ ఆత్మస్థైర్యం తగ్గిపోయిందా మనం అన్ని విధాలా ఇబ్బంది పడతాం. చెడు ఏమాత్రం ఊహించవద్దు. తనని తాను నిందించుకునే పరిస్థితులు ఏర్పడకుండా చూసుకోండి. ధర్మ మార్గంలో పనిచేసి సత్ఫలితాలను పొందుతారు. కొందరు పరీక్ష పెడతారు. మీ నిజాయితీ మిమ్మల్ని రక్షిస్తుంది. ఉద్యోగపరంగా గడ్డుకాలం. సకాలంలో పనిచేస్తే ఆపదలు రావు. అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని కాలాన్ని సద్వినియోగం చేయండి. నిరాశాజనకంగా భవిష్యత్తుని ఊహించవద్దు. ఎవరు సహకారం చేయలేదు, ఎవరి సహకారం అందలేదు, ప్రోత్సహించలేదు, నా భవిష్యత్ ఎలాగా, నేనెలాగా, ఇవన్నీ అనుకోవద్దు. మీకు మీరే సాటి. మీ గతాన్ని, మీలో ఉన్నటువంటి చైతన్యాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మీకున్నటువంటి అవకాశాలు చక్కగా స్పష్టంగా ముందుకి సాగుతాయి. మీ ధర్మాన్ని మీరు నిర్వర్తిస్తే సరిపోతుంది. ఇబ్బందులకి గురి చేసేటటువంటి సందర్భాలు ఉన్నప్పటికీ కూడా తొందరపడద్దు. ఆర్థిక వ్యయాన్ని తగ్గించండి. సింహరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? వీరు కూడా లక్ష్మీ స్తోత్రం చదువుకోవాలి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? తప్పనిసరిగా ధర్మ నిలయాయ నమః, మహాలక్ష్మి ధ్యానం, మహాలక్ష్మి దర్శనం చాలా ఉత్తమం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? 7వ రాశిలో శుక్ర కేతు దోషం గోచరిస్తోంది. శుక్రుడికి బొబ్బర్లు, కేతువుకి ఉలవలు ఇష్టం కాబట్టి పండితులకి దానం చేయండి. కన్యా రాశి వారు ఈ వారంలో శుభకార్యాలకు ఏమైనా శ్రీకారం చుడతారా అండి? చుట్టడమే కాదు, విజయప్రదంగా ముందుకు కూడా వెళ్తారు. 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. 3వ రాశిలో చంద్ర శనులు, 4లో బుధుడు, 6లో కేతువు. ఈ చతుర్థ తృతీయ స్థానాలు కీలకంగా ఉన్నాయి. సకాలంలో పనులు పూర్తవుతాయి. కార్యాలు స్థిరమైన ఫలితాన్ని ఇస్తాయి. వ్యాపార లాభం ఉన్నది. ఉద్యోగంలో కీర్తి పెరుగుతుంది. ప్రతిభను ప్రదర్శించి ప్రశంసలు అందుకుంటారు. బాధ్యతాయుతమైన నిర్వహణ అవసరం. ఎప్పుడైతే లక్ష్యాన్ని సాధించాలనుకుంటామో నిర్లక్ష్యం రానియకుండా శ్రద్ధగా, చిత్త ఏకాగ్రతతో ముందుకు సాగాలి. దశల వారీగా ఆర్థిక స్థితి క్రమక్రమంగా మెరుగుపడుతుంది. అభివృద్ధికి దోహదపడే ఆలోచనలు ఉన్నాయి. శుభకార్యాలు శుభ ఫలితాలను ఇస్తాయి. ఒక సంఘటన కొద్దిగా విచారాన్ని లేదా ఆందోళన కలిగించవచ్చు. వారాంతంలో సమస్యలన్నీ పరిష్కరించబడతాయి. పరిస్థితులు చక్కబడతాయి. కొన్ని సందర్భాల్లో మనస్సు భయాన్ని పొందుతుంది, ఆందోళన చెందుతుంది. ఆవేశపూరిత వాతావరణం కల్పించేవారు ఉన్నారు. రెచ్చగొట్టే పరిస్థితులు ఉన్నాయి. శాంతంగా ఉండండి. శాంతం శక్తికి సంకేతంగా మారుతుంది. ప్రధానంగా 6వ రాశిలో శుక్రుడున్నా, 5లో రవి ఉన్నా, 1లో గురువు ఉన్నా మన ప్రశాంతత మన చేతుల ద్వారా మనమే చెడగొట్టుకుంటాం. ఆ దిశగా ఆలోచించకుండా మంచి మార్గంలో పెద్దల సూచనలు తీసుకుంటూ ముందుకు సాగుదాం. కన్యా రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. శాంతానికి ప్రతీక ఎవరు? త్రికాలవేత్త శ్రీ దత్త శరణం మమ. దత్తాత్రేయ స్వామి వారిని మనసులో తలుచుకోండి, అన్ని విఘ్నాలు తొలగిపోతాయి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? అందుబాటులో దత్తాత్రేయ స్వామి వారి దేవాలయం ఉంటే దత్త దర్శనం చేయండి, లేకపోతే బాబా దర్శనం చేయండి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ఇక్కడ జన్మస్థ గురుదోషం అదృష్టాన్ని తక్కువ చేసే అవకాశం ఉంది కాబట్టి గురుప్రీతిగా శనగలు దానం చేయండి. మిగిలిన రాశుల శుభ ఫలితాలు తెలుసుకునే ముందు విరామం తీసుకుందామండి. తులారాశి వారికి ఈ వారంలో అనుకున్న పనులన్నీ పూర్తవుతాయా అండి? కొద్దిగా జాగ్రత్తగా పూర్తి చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఒక గ్రహం శుభగ్రహం, 2 గ్రహాలు పాపగ్రహాలు, 3 గ్రహాలు సహకరిస్తున్నాయి. ఎప్పుడైతే
చెడు రాశుల్లో గ్రహాలు ఉంటాయో మనకి శ్రమ పెరుగుతుంది, మనం చేసే పనికి గుర్తింపు తగ్గుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుంటూ మనం ఫలితాలను అన్వయం చేసుకోవాలి. లాభస్థానంలో రాహువు, షష్ఠ కుజుడు, పంచమ కోణగతుడైనటువంటి శుక్రుడు. పట్టుదలతో పనిచేస్తే విజయం లభిస్తుంది. విఘ్నాలు అధికంగా ఉన్నాయి. లక్ష్యంపై దృష్టి పెంచండి. ఏదో అయిపోతాయిలే పనులు, ఒక మాట చెబితే పని పూర్తవుతుంది అని అనుకోవద్దు. చైతన్యంతో ముందుకు సాగాలి. ఈ చైతన్యం అనే పదం ఎందుకు వాడతాము? చైతన్యం అంటే ఏమిటి అంటే, ఎవరేమన్నా కూడా ఆ మాటను పట్టుకొని మొహమాటంతో మనం ఇబ్బంది పడుతూ అక్కడే కూర్చోకుండా, మనం ఎవరి కోసం పనిచేస్తున్నామో, ఏం సాధించాలి, ఆ పని యొక్క సారాంశం ఏమిటి గుర్తుపెట్టుకొని ముందుకు వెళ్ళండి. ధైర్యంగా మాట్లాడండి. ప్రధానంగా మనసులోని మాటను ప్రకటించడం ద్వారా వెంటనే కార్యసిద్ధి ఉంది. మీరేమనుకుంటున్నారో ఎదుటి వాళ్ళకి తెలియకపోతే మిమ్మల్ని అంచనా వేయడం కష్టమవుతుంది. కాబట్టి ఈ క్రమంలో కొద్దిగా మనసులోని మాట బయటకు చెప్పండి. అనుకున్న పనులు వెంటనే నెరవేరుతాయి. జీవితాశయం సిద్ధిస్తుంది. ఏ పని అయితే చేయాలి, ఏదైతే సాధించాలనుకుంటామో దానికి తగినటువంటి కార్యాచరణ ఉన్నది. దైవబలం రక్షిస్తోంది. ఆపదలు ఉన్నా అంతిమంగా లక్ష్యం సిద్ధిస్తుంది. ఏకాగ్రత సడలకుండా జాగ్రత్త వహించండి. బంధుమిత్రులు రావటం, ఏదో ఒక విధంగా సమయం కాలం ఖర్చు అవడం జరుగుతుంది. దానివల్ల ఏకాగ్రత పోతుంది, సకాలంలో పనులు చేయలేం. ఇదే దోషం అండి. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఆర్థిక పరిస్థితులు మిశ్రమంగా ఉన్నాయి. అనుకూలత, అవకాశం, అవసరం, బాగా అవసరం ఉంది, ఖర్చు పెట్టండి. ఖర్చు పెట్టకపోతే ఎలాగా? అవసరానికి ఉపయోగపడని ధనం కాదు. కానీ దానివల్ల మళ్ళీ మనం ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకోండి. పొదుపు కూడా అవసరం. ముఖ్య కార్యాల్లో మిత్రుల సూచనలు తీసుకుంటూ ముందుకు వెళ్ళండి. తులారాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ప్రధానంగా ఇష్టదైవాన్ని స్మరిస్తే గందరగోళ పరిస్థితులు తగ్గుతాయి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ఇక్కడ కూడా ఇష్టదేవతా సందర్శనమే మేలు చేస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. పంచమ కేతు దోషము, చతుర్థ రవి దోషం ఉన్నది. రవికి గోధుమలు, కేతువుకి ఉలవలు ఇష్టం కాబట్టి ఈ ధాన్యాలు పండితులకు ఇవ్వండి. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో శుభయోగం అనుకూలిస్తోందా అండి? చాలా వరకు గత కాలంలో ఎలా ఉందో అలాగే శుభయోగాలు ఉన్నాయి. పరిపూర్ణమైనటువంటి గ్రహబలం ఉన్నది. 6 గ్రహాలు సహకరిస్తున్నాయి. సంపూర్ణ విజయం దక్కుతుంది. ఏమాత్రం అశ్రద్ధ లేకుండా చూసుకోండి. ఎందుకని? జన్మరాశిలో ఉన్నటువంటి శని కొద్దిగా అశ్రద్ధని కలిగించే అవకాశాలు ఉన్నాయి. కార్యాచరణ విశేషంగా ఉంది. అభివృద్ధి కలదు. సంస్కారవంతమైన ఆలోచనలు గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించడానికి సహకరిస్తాయి. స్వతంత్రంగా వ్యవహరించడం వల్ల శీఘ్ర కార్యసిద్ధి ఉన్నది. ఆర్థిక రుణాలు తగ్గుతాయి. కొత్త కొత్త ఆలోచనలు మంచి భవిష్యత్తుకి బాటలు వేస్తాయి. మొహమాటం వల్ల కాలం వృధా కాకుండా జాగ్రత్త పడాలి. భూలాభం, గృహప్రాప్తి, వస్తు సేకరణ లాంటి అదృష్ట యోగాలు సూచితం. ఆరోగ్యం ఉన్నది. ప్రశాంతంగా గడవటానికై ప్రణాళిక రచించండి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. అదృష్ట యోగాలు బాగా ఉన్నాయి కాబట్టి లక్ష్మీ ధ్యానం చేస్తే సరిపోతుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ఇక్కడ ప్రధానంగా శివ సందర్శనం వల్ల శని దోషం తొలగుతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ముఖ్యంగా జన్మస్థ శని చివరి భాగంలో ఉన్నారు. ఏలినాడు శని 3వ భాగం ప్రారంభం కాబోతుంది కాబట్టి తైలాభిషేకం చేయించుకుంటే మంచిది. ధనుసు రాశి వారికి ఈ వారంలో ధన ఆదాయ స్థితిగతులు ఎలా ఉన్నాయండి? మధ్యమంగా ఉన్నాయి. గ్రహబలం తగ్గుతోంది. ఏలినాడు శని ప్రభావం పెరుగుతోంది. తప్పటడుగులు వేయకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. ముఖ్య కార్యాల్లో శ్రద్ధ పెంచండి. బాధ్యతాయుతంగా పనిచేయండి. అద్భుతమైన విజయం రావాలంటే శ్రమ బాగా పెట్టాలి. ఎవరిని తక్కువగా అంచనా వేయరాదు. కాలం కలిసి రావటం లేదు. మన పక్కనే ఉండి మనకు హాని చేసే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. సమయస్ఫూర్తితో వ్యవహరించండి. వాగ్వాదాలకు అవకాశం లేకుండా ప్రతి చిన్నదాన్ని పట్టుకోకుండా పట్టు విడుపులతో ముందుకు వెళ్ళండి. చెడు అస్సలు ఊహించవద్దు.
కుటుంబ సభ్యులతో చెప్పి నిర్ణయాలు తీసుకోండి. సకాలంలో ఇల్లు చేరండి. ప్రమాదాలు ఉన్నాయి, పుణ్యం కాపాడుతుంది. ఏది చేస్తున్నా మీ మీద ఆధారపడ్డ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వ్యవహరించండి. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించండి. ముఖ్య కార్యాలు వాయిదా వేసుకోవటం మంచిది. ఒత్తిడి తగ్గించండి. ప్రశాంతంగా ఉండడం కోసమే ఆరోగ్యాన్ని కాపాడండి. ధ్యాన మార్గంలో ఉత్సాహాన్ని పొందండి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? శని ధ్యానం చేస్తే అంతా మంచే జరుగుతుంది. శుభవార్త కూడా వింటారు. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? శని అనగానే రాముడు, శివుడు, విష్ణువు, ఆంజనేయ స్వామి, వీరిలో ఎవరిని దర్శించినా మంచిదే. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ముఖ్యంగా ద్వాదశ రాశిలో చంద్ర శని యోగం ఉన్నది కాబట్టి శనిప్రీతిగా నువ్వులు, చంద్రప్రీతిగా బియ్యం దానం చేయండి. మకర రాశి వారికి ఈ వారంలో ఎన్ని రకాల గ్రహాలు అనుకూలిస్తున్నాయండి? 5 గ్రహాలు అనుకూలిస్తున్నాయి. ఆ 5 గ్రహాలు కూడా చాలా మంచి గ్రహాలు. అలాగే గురుగ్రహం 9లో, చంద్రుడు లాభంలో, అలాగే శుక్రుడు 2వ రాశిలో, కుజుడు 3వ రాశిలో, అలాగే లాభంలో శని. అదృష్ట సిద్ధి ఉన్నది. అవసరాలకు ధనం అందుతుంది. సహకారం ఉంది. బంధుమిత్రుల అండదండలతో ఒక పని పూర్తి చేస్తారు. ఉద్యోగంలో అనుకూల వాతావరణం గోచరిస్తోంది. వ్యాపార లాభం కూడా ఉన్నది. కొత్త కార్యాలు ప్రారంభిస్తారు. సంకోచం లేకుండా నిర్ణయాలు తీసుకోండి. మనస్సు చెప్పిన విధంగా కార్యాచరణ ఉంటే ప్రమాదం లేదు. మీ ఆలోచనలో వేరే వారి యొక్క ప్రమేయం ఉంటే అది సమస్యకు దారితీస్తుంది. స్వచ్ఛమైన పనితీరుతో అధికారులను ఆకర్షిస్తారు. ఒక అంచనా ప్రకారం పనిచేసి ఆర్థికంగా బలపడతారు. సమన్వయంతో నలుగురిని కలుపుకుపోవడం ద్వారా సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? మహాగణపతి ధ్యానం చేస్తే మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? గణపతి సందర్శనం లేదా పరమేశ్వర దర్శనం శక్తినిస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ 3వ రాశిలో కుజగ్రహ సంచారం ఉన్నది కాబట్టి కందులు దానం చేస్తే మంచిది. కుంభరాశి వారికి గతంలో కంటే కూడా విజయ అవకాశాలు కాస్త ఎక్కువగా ఉన్నాయా అండి? కుంభరాశి వారికి 3 గ్రహాలు సహకరిస్తున్నాయి. లాభంలో బుధుడు, దశమంలో చంద్రుడు, జన్మ శుక్రుడు. భవిష్యత్తు శ్రేయోదాయకంగా కనపడుతుంది. ఆశించిన ఫలితం త్వరలోనే సిద్ధిస్తుంది. ఇక్కడ బుధబలం ఉంది కాబట్టి బుద్ధిబలాన్ని ఉపయోగించండి. తెలివిగా ప్రవర్తించండి. ఒక సమస్య ఉన్నది. ఆ సమస్య వెంటాడుతుంది. అది చిలికి గాలివాన కాకుండా పెద్దల సలహాతో పరిస్థితులు అనుకూలంగా మారే విధంగా నిర్ణయాలు తీసుకోండి. ఆర్థికంగా శుభఫలితం ఉన్నది. అనుకోని విధంగా ఒక ఖర్చు కూడా వెంటాడుతుంది. అభివృద్ధికి సంబంధించినటువంటి సంస్కరణలు చేపట్టాలి. ఆత్మీయుల సూచనలు తీసుకోండి. స్వంత నిర్ణయం కలిసి రాదు. అలసత్వం వద్దు. బద్ధకించారా కాలం వృధా. ప్రశాంతంగా ఆలోచిస్తే బ్రహ్మాండమైనటువంటి అవకాశం చేజిక్కుతుంది. శుభవార్త శక్తిని పెంచుతుంది. చిరునవ్వుతో సమాధానం చెబుతూ ప్రశాంతంగా ముందుకు సాగండి. కుంభరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇలాంటి ఫలితాలన్నిటికీ ఆంజనేయ స్వామి వారు పెట్టిన పేరు కాబట్టి ఆయన ధ్యానిస్తే చాలు. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ఆంజనేయ స్వామి వారి సందర్శనం చాలా వరకు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ఇక్కడ ద్వాదశంలో రవిదోషం ఉంది. గోధుమలు దానం చేస్తే ఆత్మ గౌరవం పెరుగుతుంది. మీనరాశి వారికి ఈ వారంలో శుభ ఫలితాలు ఎలా ఉన్నాయండి? చాలా బాగున్నాయి. లాభంలో రవి, సప్తమంలో గురువు, 6లో రాహువు. మంచి ఆలోచన ఒక విజయానికి కారణమవుతుంది. తిరుగులేని శక్తిగా ఎదుగుతారు. దైవానుగ్రహంతో పదవీ లాభం కూడా సూచితమవుతోంది. అదృష్ట సిద్ధి, ఇష్టకార్య సిద్ధి రెండూ ఉన్నాయి. వినయ విధేయతలే మీ అభివృద్ధికి మూలమవుతుంది. సహనంతో పనులు పూర్తి చేయడం ద్వారా గౌరవం మరింతగా పెరుగుతుంది. ఆత్మబలంతో పనిచేయండి. ప్రశంసలు అందుకుంటారు. గతం కంటే ఉత్తమ కాలం. చిరకాల వాంఛ నెరవేరుతుంది. అపోహలకి తావు లేకుండా ప్రవర్తించండి. స్పష్టమైన భావజాలంతో ఉండండి. స్పష్టమైన సమాచారంతో బంగారు భవిష్యత్తుని మీ సొంతం చేసుకోండి. ఒకటి అడిగితే ఇంకోటి చెప్పకండి.
ఏం చెబుతున్నారో అదే మీ ఫలితానికి మూలమవుతుంది. కాబట్టి మిత్రులతో జగడం రాకుండా ప్రవర్తించాలి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. అపార్థాలు తొలగాలంటే సాయినామాన్ని మనసులో ధ్యానించుకోవడం చాలా మంచిదండి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ప్రధానంగా గురువారం నాడు సాయిబాబా సందర్శనం చేయండి, ధునికి ప్రదక్షిణం చేయండి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ఇక్కడ రాక్షస గురువైనటువంటి శుక్రదోషం గోచరిస్తోంది. బొబ్బర్లు దానం చేస్తే ఐశ్వర్యం పెరుగుతుంది. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ద్వాదశ రాశుల గ్రహ గమనాలు, అవి ప్రసరించే శుభ అశుభ ఫలితాల గురించి సవివరంగా సుశాస్త్రీయంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన వారఫలం కార్యక్రమం. రాబోయే వారం రోజుల భవిష్యత్తును మీరంతా తెలుసుకున్నారు కదా. మరి ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి, ఏ గ్రహం ఎలాంటి ఫలితాలను అందిస్తుంది, మీరేం చేయాలో దానికి తగ్గట్టుగా అనుసరించండి, చక్కటి ఫలితాలు పొందండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.